హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అదర్ న్యూ వీడియో. ఫ్రాంక్లిన్కి అయితే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఎవరు చేశారు, అలానే ఫ్రాంక్లిన్ ఆ కాల్ మాట్లాడాక ఎక్కడికి వెళ్ళారు, ఎవరు దానికి వెళ్ళారు, వాళ్ళైతే ఏం చెప్పారు తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే ఇందాక చూడండి. నా కార్ అయితే నేను మొన్ననే మోడిఫికేషన్ చూపించాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే కాల్ వస్తుంది. మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు. హలో హలో మామ, ఎక్కడ ఉన్నావురా? నేను ఇంటి దగ్గర ఉన్నాను రా. మా ఇంటికి రా, నీకు ఒక విషయం చెప్పాలి. సరే వస్తున్నా. నన్నైతే వాడి ఇంటి దగ్గరికి అయితే రమ్మన్నాడు. ఎందుకో నాకైతే తెలియదు. మనమైతే వాడి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి ఫాస్ట్గా. ఈ గేట్ ఏంటి ఇలా స్లో తెరుచుకుంటుంది? కొత్త గేట్ అయితే మార్పించేయాలి. వంటికి అయితే మనం వెళ్ళిపోదాము. వాడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వాడైతే నాకైతే ఏదో చెప్తానన్నాడు. మరి అదేంటో నాకు కూడా తెలియదు. ఇక్కడైతే బైక్ పార్క్ చేసి మనమైతే లోపలికి వెళ్దాము వాని దగ్గరికి అయితే. అరే బంటూ అరే ఎందుకు పిలిచావురా? అరే ఇంకో ఇతను అయితే బైక్ పోయిందిరా. పోలీసు వాళ్ళు అయితే సీల్ చేశాడు. నువ్వైతే ఆ బైక్ని అయితే స్టీరింగ్ చేసి నాకు తెచ్చిచ్చావు అనుకో, నీకైతే నేనైతే డబ్బులు ఇస్తాను రా. మన ఫ్రెండ్ ఎలా తీసుకురారా? అది సరేరా, నేను తీసుకొస్తాను, దాంట్లో ఏముంది, నేనైతే తీసుకొస్తాను. మనమైతే ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే బైక్ అయితే తీసుకొని వద్దాం పదండి. ఇప్పుడైతే మనమైతే జ్యూక్ బైక్ని అయితే స్టీరింగ్ చేసుకొని రావాలి. పోలీసు వాళ్ళు అయితే అతని బైక్ అయితే సీల్ చేశారంట. మళ్ళీ దేనికి చేశారో మనమైతే అడగలేదు. మనకైతే పైసలు ఇస్తానన్న డబ్బులు స్టీరింగ్ చేస్తే. మనమైతే వెళ్ళైతే ఆ బైక్ని అయితే స్టీరింగ్ చేసుకొని వద్దాం పదండి. ఫైనల్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ పెడితే బైక్ డౌట్ వస్తుంది. అక్కడ సైడ్ అయితే పెడదాం మనం బైక్. ఇక్కడ సైడ్ అయితే బైక్ అయితే మనం పెట్టేద్దాము. మనమైతే వెళ్దాం పదండి పోలీస్ స్టేషన్ లోపలికి అయితే. బయట అయితే ఇద్దరు పోలీసులు అవుతున్నాం. మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంది జ్యూక్ బైక్ అయితే. మనమైతే దీన్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఇల్లేంటి ఏమంటలేడు, బైక్ తీసుకొని వెళ్తున్నాను చూడండి. వాడైతే ఒక ఫోన్ చేశారు. మనమైతే వెళ్ళిపోం పద ఇక్కడ నుంచి ఫాస్ట్గా. అప్పుడే పోలీసులు వచ్చేసారా బాబు. మనమైతే వెళ్ళిపోం పదండి. మనం వీళ్ళు చూస్తున్నాగా మనం వెళ్ళామనుకో, మనం ఎక్కడ ఉంటామో వీళ్ళకైతే తెలిసిపోతుంది. వీళ్ళకి కనిపించకుండా కొద్దిసేపు అయితే అక్కడిక్కడైతే మనం తిరుగుదాము. ఇండియానా పోలీస్ కార్రా బాబు, ఇండియానా పోలీస్ కార్లా. కానీ ఒక్కడు కూడా నన్ను పట్టుకోవట్లేదు. ఇక్కడ 2 పోలీస్ కార్లు, ఇక్కడ ఒకటి. ఎంతమంది ఉంటారా మీరు? ఇంతమంది ఉన్నారు, నన్ను పట్టుకుంటలేరు ఏందిరా మీరు? మీ అందరు పోలీసులు ఉండి కూడా వేస్టే. మనమైతే వెళ్ళిపోదాం పదండి. వీళ్ళు పట్టుకోరు కాదు, వాళ్ళైతే మన నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారు. మనమైతే బైక్ అయితే వెళ్ళి అతనికైతే ఇచ్చేద్దాము. బైక్ అయితే సూపర్గా ఉంది. ఎందుకు సీల్ చేస్తారో ఏమో పోలీసులు అయితే ఈ బైక్ని. మనమైతే ఇంకా గ్యారేజ్ ఉంటుంది,
ఆ గ్యారేజ్లో పెట్టి వీళ్ళకైతే షాక్ ఇద్దాం. ఇల్లునే పెట్టేసి మనం అయితే వీళ్ళకైతే షాక్ ఇద్దాం. వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే మనం లోపలికి. బంటు బంటు అరే వచ్చావు, కానీ బైక్ ఎక్కడరా? నువ్వు వచ్చావు. అరే బైక్ అయితే నేను గ్యారేజ్లో పెట్టాను, చాలా కష్టపడ్డాను రా నేను. మీరు గ్యారేజ్లోకి రండిరా, నేనైతే చూపిస్తాను మీకు బైక్. పదని మనమైతే వెళ్ళైతే చూపిద్దాము. తెచ్చావా అన్న బైక్? తెచ్చాను దారా, చూపిస్తాను నీకు. ఇంకోరా నీ బైక్ అయితే వచ్చేసి నేనైతే బయటికి తెస్తాను, నువ్వైతే ఇక్కడనే ఉండు. నేనైతే బయటికి తీసుకొని వస్తాను. తీసుకురా నా చెల్లి. వస్తున్నాను రా. అన్న నా బైక్ పోలీసు వాళ్ళు ఎలా పట్టుకెళ్ళాడో అలానే ఉందన్న. థ్యాంక్స్ అన్న, నా బైక్ తెచ్చిచ్చి. నీ డబ్బులు అయితే నేను ఫోన్పే చేశాను చూడనా. అరే సరే కానీ ఏమన్నంటే ఇంకా స్టీరింగ్ నాకే చెప్పురా. గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే గ్యాంగ్స్టర్ పార్ట్ 3 కావాలంటే ఈ వీడియో కింద గ్యాంగ్స్టర్ పార్ట్ 3 అని అయితే కామెంట్ చేయండి. నేనైతే అప్లోడ్ చేస్తాను.